తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులను రేవంత్ సర్కార్ త్వరలోనే భర్తీ చేయనుంది. దాదాపుగా 50 కార్పొరేషన్ పదవులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఇందులో సగానికి పైగా కార్పొరేషన్ పదవులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. జాతీయ నాయకత్వం ఇప్పటికే చైర్మన్ పేర్లను ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొన్ని కార్పొరేషన్ నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన వాటికి డైరెక్టర్లను నియమించలేదు. జూన్ 2026 వరకు భర్తీ చేసిన కార్పొరేషన్ చైర్మన్ల కాలం ముగియనుంది. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పదవులు, జూన్ లో ఖాళీ కాబోతున్న కార్పొరేషన్ పదవులను ఒకేసారి భర్తీ చేయనున్నట్లు సమాచారం. అప్పుడు చైర్మన్లతో సహా కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవులపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు దాదాపు 37 కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్లను మాత్రమే నియమించారు. ఇంకో దాదాపు 50 ముఖ్యమైన అదేవిధంగా కార్పొరేషన్ నామినేటెడ్ పదవులు అట్లే పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇందులో దాదాపు ఒక 25 నుంచి 30 వరకు కార్పొరేషన్ చైర్మన్లను నియమించనున్నట్లు సమాచారం తెలుస్తుంది. అప్పుడా ఇప్పుడా అన్నట్టు, అంటే 1-2 రోజుల్లో ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ పదవులని భర్తీ చేయాలనేది కూడా భావిస్తుంది. అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక నామినేటెడ్ చైర్మన్లకు సంబంధించి ఒక దాదాపు 30 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే 1-2 రోజుల్లో కూడా లిస్ట్ అవుట్ చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ విజయం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు ఇస్తారా, లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తారా అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గతంలో 10 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించింది కాంగ్రెస్. ఈ ప్రతిపక్ష పాత్ర పోషించిన సమయంలో చాలామంది కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు, చేదోడు వాదోడుగా ఉన్నారు, ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, ఎన్నో కేసులు పెట్టుకున్నారు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు పదవులు దక్కట్లేదు అనేది కూడా నిరాశ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించబోయే కార్పొరేషన్ చైర్మన్లైనా మొదటి నుంచి దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకే దక్కాలి, అలా వస్తేనే బాగుంటుంది, కార్యకర్తలకు న్యాయం చేసినట్లు అవుతుంది అనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే 2 సంవత్సరాల సమయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వృధా చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 37 కార్పొరేషన్ పదవులే ఇచ్చింది. ఆ కార్పొరేషన్ పదవులు ఇచ్చినా కానీ వాటికి సంబంధించినటువంటి డైరెక్టర్లను కూడా ఇంతవరకు నియమించలేదు. 37 కార్పొరేషన్లకు సంబంధించి డైరెక్టర్లు ఇస్తామనేది కూడా నియోజకవర్గానికి 2 పేర్లు 3 పేర్లు ఇట్లా తీసుకున్నారు. వాటిని కసరత్తు కూడా చేశారు. కానీ ఏ కార్పొరేషన్లో కూడా డైరెక్టర్ పదవులను ఫిల్ చేయలేనటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించి కష్టపడ్డ వాళ్ళు మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు అటు సెకండ్ కేడర్ కానీ, అటు ముఖ్య నాయకులు కానీ, తర్వాత ఎమ్మెల్యేసి టికెట్లు ఆశించి టికెట్లు రాని వాళ్ళు కానీ, ఇలా చాలామంది ఉన్నారు. కానీ వారికి ఇంతవరకు న్యాయం జరగట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికైనా ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చే వాళ్లకు కనీసం కాంగ్రెస్లో 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకే ఇవ్వాలి, కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ యొక్క కార్పొరేషన్లో మళ్ళీ ప్రాధాన్యత దక్కితే కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారనేది కూడా కాంగ్రెస్లో ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు ఒక 50 వరకు పెండింగ్లో ఉన్నాయి కార్పొరేషన్లు, అదేవిధంగా సుడా కూడా ఇలాంటి చైర్మన్ పదవులు కూడా. అయితే వీటన్నిటిని కలుపుకొని దాదాపు ఒక 20 నుంచి 25 వరకు భర్తీ చేసే అవకాశం ఉంది. మిగతా పెండింగ్కి సంబంధించినటువంటి వాటి ఇప్పుడు 37 కార్పొరేషన్లు ఇప్పటికే ఫైనల్ చేశారు. 37 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా ఇచ్చారు. కాబట్టి జూన్లో వాళ్ళ పదవీ కాలం ముగుస్తుంది, 2 సంవత్సరాలు పూర్తవుతాయి. అయితే అప్పుడు ఈ 37 కార్పొరేషన్లు ఇప్పుడు ఇవ్వంగా పోగా బ్యాలెన్స్ ఉన్నటువంటి పెండింగ్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇవి కలిపి మళ్ళీ జూన్ తర్వాత ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఇప్పటికైతే ప్రస్తుతం 25 నుంచి 30 వరకు కార్పొరేషన్లను చైర్మన్లను భర్తీ చేసే అవకాశం ఉంది. మిగతా పెండింగ్ ఇప్పుడు ఏవైతే 37 ఉన్నాయో అవి పదవీ కాలం అయిపోయిన తర్వాత అవి ఇవి కలిపి
వాటితో పాటు డైరెక్టర్లను కూడా ఇస్తారనే ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి డీలా చేస్తుంది. దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికే నష్టం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతో శ్రమించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా నాయకులకు సరైన ప్రాధాన్యత దక్కట్లేదు. ఎమ్మెల్యేలు గెలిచారు, కొంతమంది మంత్రులయ్యారు, వాళ్ళే హ్యాపీగా ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు ఏమాత్రం సంతృప్తిగా లేరు. కాబట్టి ఇక ఆలస్యం అమృతం విషం కాకుండా తొందరగా వీలైనంత సాధ్యమైనంత తొందరగా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలను నాయకులను గుర్తించాలి. వారికే కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలి. సుడా అదేవిధంగా కూడా ఇలాంటి చైర్మన్ పదవులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళకే ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు జూన్లో ఖాళీ అవుతున్నటువంటి కార్పొరేషన్ పదవులు కూడా పార్టీ కోసం డెడికేట్ అయి అంకితమైనటువంటి వాళ్ళకే ఈ యొక్క చైర్మన్ పదవులు ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి 1-2 రోజుల్లో ఈ యొక్క కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ పదవులు భర్తీ కాబోతున్నట్టు తెలుస్తుంది, పెండింగ్లో ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇస్తారా, లేకపోతే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇస్తారా, ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు అనేది కూడా ఆసక్తి నెలకొంది. మొత్తానికైతే వీటికి సంబంధించినటువంటి జాబితాకు సంబంధించి ఒక 25 నుంచి 30 వరకు ఈ యొక్క కార్పొరేషన్లకు సంబంధించినటువంటి జాబితాను సిద్ధం చేసినట్లు కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.